ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి గురించి పోతిన మహేష్కి ఎక్కువ తెలుసని జనసేన సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు అన్నారు. వారిద్దరి అవినీతి గురించి గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ ఇప్పుడు వైసీపీలో చేరగానే వారిద్దరూ పునీతులు అయిపోయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి మహేష్కు లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసీపీకి పేటీఎం బ్యాచ్గా మారిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. విమర్శించడం కానీ చేసింది లేదు. మరి అలాంటి వ్యక్తినైనా చూసి మీరు కొంచెం బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు ఎల్లమంచి సృజనా చౌదరి గారి గురించి పదే పదే లోకల్ వ్యక్తి కాదని దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. ఆయన పుట్టింది కృష్ణా జిల్లాలోనే, పెరిగింది చదువుకున్నది కూడా కృష్ణా జిల్లాలోనే. వారి తండ్రి మన పశ్చిమ నియోజకవర్గంలోనే పాలకేంద్రంలో ఇంజనీరింగ్గా వర్క్ చేశారు. అదేవిధంగా మన ప్రకాశం బ్యారేజీ నిర్మాణంలో కూడా ఇంజనీరింగ్గా వర్క్ చేసిన ఒక గొప్ప వ్యక్తి. మరి వాళ్ళ వంశస్థులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్క్ చేశారు, కృష్ణా జిల్లాలోనే పుట్టి పెరిగారు. అలాంటి వ్యక్తిని మీరు నాన్ లోకల్ అని చెప్తున్నారు. ఇది పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. అదేవిధంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి ఇక్కడ సెంట్రల్లో ఉన్న వెల్లంపల్లిని తీసుకెళ్ళి మన వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి గారిని తీసుకెళ్ళి సెంట్రల్లో వేశారు. మరి అక్కడ సెంట్రల్లో ఆయన లోకల్ వ్యక్తా? దీనికి సమాధానం చెప్పండి. మరి అదేవిధంగా జోగి రమేష్ గారిని తీసుకెళ్ళి పెనమలూరులో వేశారు. మరి ఆయన లోకల్ అక్కడ? వీటన్నిటికీ ముందు సమాధానం చెప్పండి. గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే జనసేన పార్టీ గురించి, జన సైనికుల గురించి మీరంతా బాధపడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మొన్న సీటు బీజేపీ కానీ ప్రకటన ఇంకా బయటికి రాకముందే గత నెల రోజులు జనసేన పార్టీ జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని, మహిళల్ని, డివిజన్ అధ్యక్షుల్ని నెల రోజులు మీరు నరకం చూపించారు. సీట్ రాలేదు, మనం పోరాటాలు చేయాలి, మనకి గ్లాస్ కావాలి, అమరావతిలో మనం ఉండాలి అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళందరినీ మోసం చేసి మీ దగ్గర పెట్టుకొని తెల్లవారితే రాజీనామా చేస్తున్నప్పుడు కూడా ముందు రోజు నైట్ కూడా మీతోనే ఉన్నారు అందరూ. ఎందుకున్నారు? మీ మీద ప్రేమతో కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి గ్లాస్ ఉండాలి, అమరావతిలో సీటు కావాలని మోసం చేస్తుంటే ఎవరికి తెలియక పవన్ కళ్యాణ్ గారితో నేను ఉంటానని మీరు అనబట్టి మీతో ఉన్నారు. నైట్ ప్యాకేజ్ తీసుకొని తెల్లారితే కండవా కప్పుకొని రాజీనామా చేసేసి ఈ నెల రోజులు అందరినీ మోసం చేసిన వ్యక్తి నువ్వు. సమాధానం చెప్పు అందరికి. చేతగాని మాటలు, పనికి మాటలు మాట్లాడటం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి లేకపోతే నువ్వెవరో పక్క సందులో కూడా తెలియదు. దేవుడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు కూడా జనసేన పోతిన మహేష్ అంటున్నారు వైసీపీలోకి వెళ్ళా, అక్కడ కూడా మా బ్రాండే. నువ్వు సిగ్గుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీకు అర్హత, నీకు భోజనం జరగదు. ఈ రోజు నీకు డబ్బులు రావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, స్క్రిప్ట్లు చదవాలి. నువ్వు చాలా చదువుతావు. 20 రోజుల్లో మేము ప్రిపేర్ అయిపోయాం. నువ్వు ఎప్పుడైతే గీత దాడతావో మీ ఇల్లు గీత మేము దాడతాం. అర్థమైందా? ఫ్యామిలీలు ఎవరికైనా ఉంటే పర్సనల్గా మేము మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. పర్సనల్గా నువ్వు టార్గెట్ చేసావు పవన్ కళ్యాణ్ గారిని, మేమేంటో చూపిస్తాం. మరి పునర్జన్మ అన్నాడు. చిన్నపిల్లోడితో మాట్లాడి సార్, చిన్నపిల్లోడు పసిపిల్లోడు కదా, పసిపిల్లోడు పరమాన్నం తినాలి కానీ బిర్యానీ తింటానంటే ఎట్లా? అవునా? పసిపిల్లోడని ఆయనే చెప్పాడు, చచ్చిపోయాడని చెప్పాడు, మరి చనిపోయాడని ఆయనే మీడియా ముఖంగా చెప్పాడు. మళ్ళీ పుట్టానన్నాడు. పుట్టిన పిల్లోడికి ఇన్ని మాటలు రావు కదా, ఎలా వస్తున్నాయి? అంటే వైసీపీ ఏం పెట్టింది లోపల? క్యామ్ ఎవరు పెట్టిందా? మైక్ ఎవరు పెట్టిందా? రాజకీయాలు ఇలుగులు ఉండాలి మహేష్ గారు, చదువుకుంటే కాదు. అందుకనే రాజ్యాంగం ఏం పెట్టిందంటే చదువుకి, ఎలక్షన్లకి, ఈ రాజకీయాలకు దానికి సంబంధం లేదని అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగంలో. చదువుకి రాజకీయాలకు సంబంధం లేదు. దేవుడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు కూడా జనసేన పోతిన మహేష్ అంటున్నారు వైసీపీలోకి వెళ్ళా, అక్కడ కూడా మా బ్రాండే. తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు